TV10 Network. Breaking news, exclusive update from Yadadri district. ఏదైతే భూమి కొనుక్కున్న వాళ్ళని మొదటగా ఉపాధిస్తారని చెప్పి ఈ రోజు మనం ఈ విధంగా మాట్లాడుతున్నాం. నేను మాట్లాడే మాట తప్ప మీ అందరూ తెలుసు గొడవలు మాట్లాడతారా అందుకే చాలా మంది ఎలక్షన్ మాట్లాడతారు కానీ దానికి కార్యాచరణ చేయాలి. 10 ఏళ్ల కింద స్టార్ట్ బసవత్వ ప్రాజెక్టు మన పక్కన ఉంది. దానికి ఇప్పటికీ 13 లక్షల రూపాయలు వేసి ఇప్పటికీ పేమెంట్ కాదు. 8 ఏళ్ల కింద స్టార్ట్ అయిన బసవత్వము అప్పటి ధరలు కూడా 13 లక్షలు 14 లక్షలు లోపల ఇచ్చి ఇప్పటికీ దానికి పేమెంట్ కాలేదు. మరి మనం ప్రాజెక్టు స్టార్ట్ చేయలేదు, పనులు మొదలు పెట్టలేదు. మరి ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో రేటు 24,50,000 రూపాయలు ఒప్పించి మెప్పించి ఇలా మీకు ఇస్తున్నానే మీరు ఆలోచన చేయాలి. ఈ ప్రాజెక్ట్ వల్ల మామూలు వ్యవస్థ అనుకోవద్దు, మనకు కూడా పూజించడం కానీ అందులో మన సంపద కానీ అవసరమైతే అక్కడ టూరిజం డెవలప్ అయితే కొన్ని కుటుంబాలు ఉపాధి వస్తుంది. కాబట్టి ఆ దిశగా నేను ప్రాజెక్ట్ కాదు దాన్ని పూర్తిగా మొత్తం చేయడానికి కొంత ఫండ్స్ గవర్నమెంట్ తెచ్చి అక్కడ చేస్తే మన పిల్లలకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఉపాధి కలుగుతుంది. కాబట్టి మీరు ఎవ్వరు కూడా అయ్యో మా భూమి పోయింది అనుకోదు. ఇలా ఈ రేటు కూడా పక్కన దొరికే అవకాశం ఉంది, 20 లక్షలు కూడా ఉంది. కానీ తాతలు సంపాదించిన భూమి మీరు కష్టపడిన భూమి కాబట్టి కొంచెం మనసు బాధిస్తుంది. 20,50 అయినా భూమి బాధ ఉంటుంది. కానీ మన ఒకరి బాధపడడం వల్ల వేల మంది రైతులకు మీరు లబ్ధి చేస్తున్నారు, వేల మందికి లక్షల మందికి ఉపాధి వచ్చే విధంగా ఆ ప్రాజెక్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా కోరుకోవడం బాధపడదు, ఇబ్బంది పడదు. ప్రతి వాళ్ళకు అక్కడ లబ్ధి కలిగే విధంగా ఆ డ్యామ్ వల్ల మీ అందరి కుటుంబాలకు ఉపాధి వచ్చే విధంగా ప్రభుత్వం నుంచి నానించి సహకారంగా తెలియజేస్తూ ఈ డబ్బులు కూడా మీ అకౌంట్ లో జమ అవుతాయి. ఎవరో పైలో సంబంధం లేదు, ఈ యువకులు ఇప్పించుడు కాదు, మీ నేరుగా మీ ఖాతాలకు వస్తాయి. ఎవరైనా అక్కడ కొంతమంది తాతల పేరు నుండి నాయన పేరు వచ్చి పెద్ద పేరు వచ్చి మన అమ్మవారి పిల్లలు మాత్రం మీరు దరఖాస్తు పెట్టుకోండి. ఆ పేరులో ఖాతాలు పడ్డాయి కాబట్టి ఎవరైతే గతాలలో వాళ్ళకు కూడా అధికారులు మనం చేసుకున్నాం కానీ ఆలోచన చేసి తగాద లేదు. ఇష్యూ ఏదంటే రేపు 24 గంటల్లో మీ ఖాతాలో జరుగుతాయి. ఎక్కడైనా కొంతమంది కష్టాలు ఉంది, కొంతమంది పట్టాలు వేయడం. అలాంటి కాలాలు కూడా గ్రామ సర్పంచ్ కానీ గ్రామ పెద్దలు కానీ పార్టీగా ఖచ్చితంగా నిజంగా న్యాయబద్ధంగా ముందు చేస్తుంది. ఎంతమంది గతంలో పాల్గొన్నాయి, ఎంత రాజకీయంలో పెద్దకోటి గతంలో అన్ని మనం రోడ్డుంటే పెద్దకోటి తగ్గించేది. అదే తర్వాత వస్తుంది మరి అది ఆయన కాదు. నిజంగా కూడా గ్రామంలో వీళ్ళందరూ ఆలోచన చేసి ఎంతమంది రాజకీయాలు నిజంగా కట్టలు కూడా లేదని చెప్పి ఎవరు కూడా 1 రూపాయి కూడా మధ్య తరానికి చేస్తున్న పని లేదు. ప్రభుత్వం నేరుగా మీ ఖాతాలు వేస్తుంది. దీంట్లో ఎవరు రూపాయి ఇచ్చి బయట చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం పారదర్శకంగా రైతులకు జరగాలి. ఏదైతే బ్యాంకులు భూమించో వాళ్ళ అమౌంట్ వేయాలనే సంకల్పంతో అమౌంట్ వేయడం జరిగింది. ఈ 110 ఎకరాలు కాదు, ఇంకోటి 4 నెలల్లో కట్టడం స్టార్ట్ చేసుకొని లోపల బంధం వల్ల కూడా 2-3 మాసాలే నేను డబ్బులు ఇప్పిస్తానని చెప్పి మాట ఇస్తున్నా. వాళ్ళకు చెప్పండి, 9 లక్షల ఎకరాల పోతుందో అన్నింటినీ డబ్బులు ఇప్పించే బాధ్యత మీ బిడ్డగా ఎమ్మెల్యేగా నాకు బాధ్యత ఉంటాయి. ఇది ఒక మంచి రేటు, దీన్ని కూడా మీరు సహకరించి కష్టపడకుండా వేగవంతం అయితే మనకు ఉపాధి దొరుకుతుంది. ఇంకా చాలా మంది ఆ గ్రామం అయినప్పుడు పక్క గ్రామం ఎదురుగా మా జగన్ ఉండే కాలేజీలో 15 జగన్ మీరు
సహకరించి మీ భూమి ఇచ్చిన మా రైతులందరూ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఈ ప్రాజెక్టు మనందరి కళ. ఇలా మన ప్రభుత్వం ఉంది కాబట్టి మనం ఈ ప్రాజెక్టు చేసుకున్నాం. గతంలో ఎన్నో ఆశలు చెప్పారు, 2 సార్లు వచ్చారు, 3 సార్లు వచ్చారు, కట్టడాలు వచ్చారు చూసి కానీ వాళ్ళు న్యాయం చేయలేకపోయారు, మన బాధ తీర్చలేకపోయారు. కాబట్టి ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 29 మండలాలు సస్యశ్యామలం అయితే మీ ప్రతి ఎకరాకు నీరు ఇచ్చిన బాధ్యత నేను తీసుకుంటానని మాటిస్తూ మరొకసారి మా గంధవరం ప్రాజెక్టు రైతులకు